ఫస్ట్ టైం ఓవైసీని ఎదుర్కొంటున్న మహిళ ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు మహిళ అనుకుంటున్నారా? ఆ మహిళ కాదు, సాక్షాత్తు శివస్వరూపంలో ఒక అంశ. శివశక్తి అంటారు కదా, శివుడికి శక్తి అమ్మవారు. ఆ శివుడు పంపించిన అమ్మవారే మాధవిలత. అంటే అమ్మవారి స్వరూపమే మాధవిలత. అందరూ అనుకునేట్టుగా ఆమె మహిళ కాదు, ఒక శక్తి అన్నమాట. ఆ శక్తి ధర్మానికి పనిచేయాలి కదా, దేవుడు ఎప్పుడు ధర్మానికి పనిచేస్తాడు. అధర్మాన్ని జయించే పయనంలో ఒక శక్తి స్వరూపంలో వచ్చిన శక్తియే మాధవిలత. సో తప్పకుండా గెలుస్తుంది. ఓకే సార్, మేడం గారి గెలుపు పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేడం గారి పైన చాలా మంచి స్పందన ఉన్నది ప్రజల్లో. మేడం గారు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకుంటూ పోతున్నారు కదా. ఓల్డ్ సిటీలో అంటే మనము పాత బస్తీ అంటే ఏంటి? ప్రత్యక్షంగా ఎక్కువ శాతం మైనారిటీస్ అంటే ముస్లిం ఉంటారు. కానీ ఆవిడ ముస్లిమ్స్ని కూడా కలుపుకొని పోతుంది. ఎందుకంటే ధర్మం వైపు నడుస్తోంది. అక్కడ ఇన్ని రోజులు అధర్మం నడిచిందండి. ఈ 40 ఏళ్ళు ఒక వ్యక్తి చేతుల్లో ఓల్డ్ సిటీ బంధించబడి మైనారిటీ వర్గాలు వాళ్ళు ఇప్పుడు 370 ఆర్టికల్ వచ్చింది. వాళ్ళు ఆల్ ఆర్ ఈక్వల్ అనలేరు, మేడం ఆల్ ఆర్ ఈక్వల్ అంటుందని ఆడు అనలేరు. అందుకని ఆల్ ఆర్ ఈక్వల్ అంటే వాడు పడిపోతాడు. అందుకనే మేడం ఏమనిపిస్తుంది, ఆడాలు ఈక్వల్ అంటుంటూనే అందరూ నా వారే అని హక్కును చేర్చుకుంటాను కదా. అంటే ధర్మం ఎప్పుడు అందరినీ చేర్చుకుంటుంది, గుర్తుంచుకోండి. అధర్మం ఎప్పుడు విడదీస్తుంది. దాంట్లో ఉన్న పరమార్థం అదే. ఒక విషయం చెప్తాను చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా, మహిళ కాదు ఆమె యొక్క శక్తి అని. ఎందుకంటే మోదీ అనే ఒక వ్యక్తి కూడా కాదు, ఆయన దైవాంశ సంభూతుడు, శివస్వరూపం, సాక్షాత్తు శివస్వరూపం. శివుడు తనలో వచ్చి దాంట్లో వచ్చిన స్వరూపం అన్నమాట. అలాంటి ఆయనకి ఒక శిష్యురాలుగా హైదరాబాద్ అనే ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఒక శక్తిని పంపించాడు ఆ భగవంతుడు. అంటే అధర్మాన్ని ఈ దెబ్బతో 2024 నుంచి రూపుమాపాలి. అందులో ఉన్న పరమార్థం అది. అందుకనే అందరూ మేడం తరఫునే ఉండడానికి కారణం అదే. ఓకే సార్, గత 40 సంవత్సరాల నుంచి అక్కడ జరిగిన మార్పులేంది? ఏం మార్పులు జరిగాయి మీరే చూస్తారు. ఎక్కడ గల్లీలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ నాలాలు అక్కడే ఉన్నాయి. మార్పు జరగలేదు. మార్పు ఎవరికి జరిగిందంటే అక్కడ ఎన్నుకోబడ్డ నేతలు ఎవరైతే మీకు తెలుసు కదా, ఎన్నుకోబడ్డ నేతలు వారికి మార్పు జరిగింది. ప్రజలకు మార్పు జరగలేదు. మార్పు ఎక్కడ జరిగిందండి? ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళు బీదరికల్లో మగ్గుతూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ఎలక్షన్ రాగానే మభ్య పెడతాడు. మన మతము అల్లా విల్లా అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మభ్య పెట్టేసి వాడికి 4 రూపాయలు ఇచ్చేసి ఇదే మీద అంటాడు. కానీ లక్షలు కోట్లు మార్పు వాడు తెచ్చుకున్నాడు. ప్రజలకు ఏం మార్పు జరగల. ఓకే సార్, గత 40 సంవత్సరాల నుంచి అక్కడ దొంగ ఓటింగ్ నడుస్తుంది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఎస్, దొంగ ఓటు మరి ఇప్పుడు బట్టబయలేదు. ఎలక్షన్ కమిషనే, సాక్షాత్ ఎలక్షన్ కమిషనే, అంటే దేశంలో ఉన్న ఎలక్షన్ కమిషనే బయటికి తీసింది 5 లక్షల ఓట్లు. అంత దొంగ ఓట్లే కదా. దొంగ ఓట్లు అంటే ఏంటి అంటే భారతీయేతరులు, అంటే భారతీయులు ఉన్నవారు దొంగ ఓట్లు కాదు. భారతీయేతరులు అంటే భారతదేశం నుంచి బయట వచ్చి వలస వచ్చి వారు ఇక్కడ ఉండి శరణార్థులుగా వచ్చి ఇక్కడ వాళ్ళకి ఆధార్ కార్డు సృష్టించుకొని ఓటర్ కార్డు సృష్టించి వాళ్ళందరికీ అవి దొంగ ఓట్లే. మరి వాళ్ళందరితో గెలిచాడు తప్ప నిజమైన ముస్లిమ్స్తో గెలిచాడా వాడేమన్నా? అది గత 40 సంవత్సరాల నుంచి ఆపోజిట్ పార్టీ గట్టిగా లేక దొంగ ఓట్లతోటి గెలిచిన అంటారా? అంతే కదా. మరి మనం గట్టిగా ఉన్నాం లేదని కాదు, కానీ వాడు చేసిన దౌర్జన్యం వల్ల వాడు గెలిచాడు. కానీ ప్రతిసారి దౌర్జన్యం గెలవదు, ధర్మం గెలుస్తుంది కదా. నేను ఇందాక చెప్పినట్టుగా, మొదట్లో చెప్పినట్టుగా ఈరోజు వచ్చింది 2024 దానికి నిదర్శనం. ఇప్పుడు అధర్మాన్ని కూకటి వేలతో తీసిపడేయడానికి ఒక శక్తి మహిళా రూపంలో, మాధవలత రూపంలో వచ్చింది. ఆ భగవంతుడు పంపించాడు. కాబట్టి మనం అందరం, యావత్తు ప్రపంచమే చూస్తోంది, దేశం కాదు యావత్ ప్రపంచమే చూస్తోంది ఏంటి జరుగుతుంది హైదరాబాద్లో అనే కదా. హైదరాబాద్ ఈజ్ షాన్. ఇప్పుడు దేశానికి షాన్ ఎవరంటే హైదరాబాదే. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ధర్మానికి మనం నిలబడ్డాం కాబట్టి.